ఈ ప్రపంచంలో కుక్కలు ఉన్నంత లాయల్గా ఎవరు ఉండలేరు మచ్చా. మీకు ఒక స్టోరీ చెప్తా, దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మీరే చెప్పండి నాకు కమెంట్స్లో తన లవ్ ఎట్లా అనిపించిందో మీకు. హచికో ఏదైతే ఉందో ఇది జపాన్లో పుట్టింది. అకితా బ్రీడ్. వాళ్ళ ఓనర్ దగ్గర చాలా కుక్కలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ప్రొఫెసర్. తను ఏం చేస్తుండే అని చెప్పేసి అంటే రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తిన్ని తోడు తీసుకొని పోతాడు. తను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోగానే మళ్ళీ హచికో ఇంటికి వచ్చేస్తుండే. మళ్ళీ ఈవినింగ్ కరెక్ట్ ట్రైన్ దిగే టైంకి అది వెళ్ళి అక్కడ ఉంటుండే. అయితే ఒకరోజు ఫస్ట్ టైం ఏమైందని చెప్పేసి అంటే ప్రొఫెసర్ ఇంటికి వచ్చి అడుగుతాడు, ఇది మార్నింగ్ నుంచి నా కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుందా అని చెప్పేసి అంటే, లేదు అది ఇంటికి వచ్చి ఇప్పుడే వెళ్ళింది అని చెప్పేసి అనగానే అప్పుడు అర్థమవుతుంది, ఓకే దీనికి టైం కూడా అర్థమవుతుంది, అన్ని అర్థమవుతుంది, ఇది చాలా స్పెషల్ డాగ్ అని చెప్పేసి అనుకుంటాడు. అయితే దాని తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే, నార్మల్గా ఇప్పుడు వేరే కుక్కలు మనం ఏమైనా థింగ్స్ తెచ్చిస్తాయి కదా, ఇది అట్లా తెచ్చివ్వదనమాట. అంతా బాగానే ఉంది. యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి పద హచికో వెళ్దాం మనము అని చెప్పేసి అనగానే అది రాదు. ఎందుకు రావట్లే అని చెప్పేసి 2-3 సార్లు పిలుస్తాడు, అయినా రాదు. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలని చెప్పేసి అంటాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోగానే సడన్ గా మన హచికో ఉరుక్కుంటూ వస్తుంది నోట్లో బాల్ పెట్టుకొని. అది బేసిక్ ఎప్పుడు థింగ్స్ తీసుకొని రాదు. ఫస్ట్ టైం ఆ బాల్ తీసుకొని రాగానే ప్రొఫెసర్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి అది తీసుకొని బాల్ అట్లా ఇసిరేస్తాడు. తను వెళ్ళి మళ్ళీ బాల్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇయ్యంగానే ఏంది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు. బట్ ఇంకా తనకు ఆఫీస్ లేట్ అవుతుందని చెప్పేసి తనకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే, అదే రోజు క్లాస్ చెప్తూ హార్ట్ అటాక్ వచ్చి తను చచ్చిపోతాడు అనమాట. ఈ విషయం మన హచికోకి తెలుసు ఆల్రెడీ, తను చనిపోతాడని తెలుసు. అందుకే తను ఆ బాల్ తీసుకొచ్చి ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళక నాతోనే ఉండని చెప్పి తను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత తను ఇంటికి రాడు, ఏం చేయడు, తన క్రిమేషన్ అవన్నీ అక్కడి నుంచి అటే చేసేస్తారు. ఈ హచికో ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే, తను ఏదో ఒక రోజు వస్తాడని చెప్పేసి రోజు ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుండే. ఇట్లా 9 years వెయిట్ చేసింది మా తను చనిపోయే వరకు. అంత లాయల్ ఉంటాయి డాగ్స్. అక్కడ చుట్టుపక్కల ఉండేటోళ్ళు హచికో లాయల్టీని చూసి తన మీద ఒక స్టాచ్యూ కూడా కట్టించారు అనమాట అక్కడ.